నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? సుశీల. ఏ ఊరు మీది? ఈ ఊరే కొండూరు. కొండూరు. ఏం చేస్తుంటారమ్మా? మొత్తం అందరు పురస్తే కూర్చున్నారు. మేమేం చేయ బిడ్డ, శాతం అయితే లేదు, ఏం చేస్తలేము, ఇంటికానే ఉంటాను. ఎట్లా ఉందమ్మా ఇక్కడ మామూలుగా పాలన ఎట్లా ఉన్నది? అభివృద్ధి విషయంలో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఎట్లా ఉన్నదంటే అప్పుడు కేసీఆర్ డంగో తిరుగుండే, ఇప్పుడు తిరుగున్నది. ఇక పింఛన్లు అప్పుడు ఇచ్చినట్టే ఇప్పుడు ఇస్తాడు. ఇప్పుడు ఎక్కువ ఇస్తానని కూడా ఇస్తలేడు. మహిళలకు 2500 ఇస్తామని అవి ఇస్తలేడు. ఇక గట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ చేస్తా వచ్చే నెల అంటాడు, ఇచ్చేది తెలియదు, ఇయ్యని తెలియదు. ఇది 2000 రూపాయలు వస్తాయి పింఛన్లు. ముసలోళ్ళకు 2000 వస్తాయి, వికలాంగులకు 4000 వస్తాయి. ఇక ఇప్పుడు మళ్ళా ఈ ముసలోళ్ళ పింఛన్లు 4000 చేస్తా అంటాడు. అది చేసేది తెలియదు. ఇప్పుడు కూడా అంటాడు, ఇంక ఇచ్చేది తెలియదు, ఇయ్యేది తెలియదు. ఆయన ఇది అంటాడు. ఉచిత బస్సు మామూలుగా ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ పథకం? ఉచిత బస్సు ఉచిత బస్సు పెడితే ఇక అందరు పోయేటోళ్ళు పోతారు. ఇంకా యాత్రలు అన్ని తిరుగుతారు. ఇక కొందరు పోతలేరు, పోయేటోళ్ళు రోజు పోతూనే ఉన్నారు. మామూలుగా గ్రామీణ స్థాయి అంటే మన ఊళ్ళో మహిళలకు ఉపయోగపడుతుంది ఆ పథకం? ఇక ఉపయోగపడుతుంది అంటే పోయేటోళ్ళకు ఉపయోగపడుతుంది, పోనోళ్ళు పోతనే లేరు. ఎట్లున్నది? ఇందిరా మిండ్లు ఇస్తా అని వాళ్ళకి ఇస్తాడో వాళ్ళకి ఇస్తలేడు. మాట వచ్చిన వాళ్ళకు అందులో ఎప్పటి తిరిగిన వాళ్ళు అని అంటే ఉన్న వాళ్ళకి ఇస్తాడు. తిమ్మోళ్ళకు ఇల్లు కూల పెట్టిండ్రు. మా ఇల్లు ఇక్కడ దానికి ఇల్లు కూల కొట్టిండ్రు, మా పేరు రాసుకపోయినరు ఇస్తామని. మాకు ఇది వరకు ఇల్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మొదటి విడతలో మీ పేరు కూడా రాలే? పేరు వచ్చింది అన్నారు, ఇస్తలేరు. ఎందుకు? ఏమైందంటే మీరు అడుగుతే ఏమంటారు వాళ్ళు? ఇస్తాం, మళ్ళీ వచ్చే విడతలో ఇస్తాం అన్నారు. పైసలు 10,000 కట్టిండ్రు, ఇల్లు వస్తుందని పథకం. ఇక పైసలు కూడా కట్టినాం. నా పేరు కూడా రాసుకపోయినరు, మా పటేల్ పేరు కూడా రాసుకపోయినరు. ఇగో ఈడుకుండే ఇల్లు కూలగొట్టిపోయినరు. వార్డు నెంబర్లు అందరు వచ్చారు, జేసీ తెచ్చారు, కూలగొట్టిండ్రు. ఇల్లు ఇవ్వమంటే ఇస్తలేరు. మామూలుగా పేదోళ్ళకే దక్కాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన కూడా పేదోళ్ళే, మాకేం బంగ్లా లేవు, భవంతులు లేవు, మాకు ఇస్తలేరు. మహిళలకు 2500 రూపాయల పథకం అనేటువంటి ముచ్చట కూడా వచ్చింది అప్పుడు. వచ్చింది, ఇస్తలేడు. ఇస్తా అన్నాడు కానీ ఇస్తలేడు. అది వచ్చింది. ఇంకా వేరే గ్యాస్ 500కే ఇస్తానన్నాడు, 1000 తీసుకుంటాడు. ఇప్పుడు 1050 తీసుకుంటాడు. మళ్ళీ అవి కూడా నింపి వెంటనే నింపిస్తలేడు, నెలకు ఇస్తాడట. ఇక తిరగలేక యాస్ట్ వస్తుంది గ్యాస్లకు. అప్పుడు మంచిగా పథకం పెట్టి మేము ఇస్తాం, 500కే నింపిస్తాం అన్నారు. 500 పోయినాయి, 1050కి ఇస్తాను. 1050 కూడా మాకు అయిపోగానే ఇస్తలేడు. పైసలు కూడా మళ్ళీ వెనకటి కూడా పడతలేవు, పడతలేవు. ఇక అందులో పడతలేవు. బ్యాంక్ పడ్డాయి, ఫస్ట్ లో పడ్డాయి డబ్బులు ఏమన్నా? 200 300 పడ్డాయి. 500 అయితే ఎప్పుడు పడలేదు. 200 కూడా 300 లేనేలేవు, అసలే పడతలేవు. 45 రూపాయలు పడతాయి అంటారు, 45 కూడా చక్కగా పడతలేవు వాళ్ళకి. ఇక పథకాలంటే ఇక గట్లున్నాయి. ఇది ఇస్తాం అంటారు, అది ఇస్తాం అంటారు. అసెప్పుడు వరకే కానీ ఇస్తుంది. ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరమ్మా? ఇక్కడ మాకు ఈడ ఎమ్మెల్యే అది యశస్వర్ రెడ్డి అంటారు. ఆయన అది చెర్లపాలెం తొర్రూరులో ఉంటది. ఇక్కడికి వస్తా ఉంటది? మీ ఊళ్ళోకి వచ్చింది? అప్పుడప్పుడు వస్తుంది. ఎవరు చచ్చిపోయినప్పుడు అది మందడిగా రాదు. ఎప్పుడో దాని ఇష్టం ఉన్నప్పుడు వచ్చి తిరిగిపోతుంది. కష్ట సుఖాలు అంటే ముచ్చట పెట్టుకోదు ఎక్కువ. కష్ట సుఖాలు ఇట్లా పోతా అంటే ఇట్లా నమస్కారం అని కూడా పోదు. అది కార్లో వస్తుంది, పోతుంది, మనసులకే కనబడదు. ముందు ఎవరు ఉండే అమ్మా మీకు ఎమ్మెల్యే? నాకంటే ముందు డయాకర్ రావు ఉండే. ఎట్లుండే అప్పుడుండే? ఎట్లుండే? ఆయన కార్లో కూర్చొని నమస్కారం పెట్టుకుంటా పోయేది. మనిషికి మందలు ఇచ్చేది. ఏ ఆపద వచ్చినా వచ్చిపోయేది. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటారు మీరు? ఇక ఏదొస్తుందో మరి. అదొస్తే మంచిగా ఉంటది అంటే మన చేతులే ఉన్నది. అదొస్తుందో ఇది వస్తుందో తెలియదు. ఇక అటు ఎస్ట్ వస్తే అటు వాళ్ళది వస్తుంది, అయితే వేయకుంటే వీళ్ళది వస్తుంది అన్నట్టు ఉన్నది. ఇక అదే కేసీఆర్ చేసిన పనులు మంచిగా ఉంటాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా? ఆయనే మంచిగానే ఉన్నాయి. ఈయన ఏం చేస్తాడు? అప్పుడే తీసి రోడ్లు పోసిండ్రు, అన్ని చేసిండ్రు. ఏదో యాన్నో ఇడిచిపెట్టింది, ఇప్పుడు పోతాడు కొసలు. ఇప్పుడైతే ముహూర్తంగా చేసింది. డబల్ బెడ్రూమ్లు కూడా అప్పుడు చాలా ఇచ్చిండు ఆయనే. ఇప్పుడు ఏదో 10 గాలు ఇచ్చిండు. అదేదో వానికి నచ్చినోనికి ఇస్తాడు, నయనోనికి ఇస్తలేడు. ఎట్లున్నది ప్రభుత్వం? ఇప్పుడు అంతా లంగపార్ ప్రభుత్వం. మంచి అయితే కాదు. ఏం చెప్పాలి? ఏది ఇస్తారని చక్కగా ఇస్తారు.